బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఒంగోలు రూరల్ సీఏ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ హాజరు కానున్నారు. గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఇటీవల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీస్ విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కానున్నారు. తాను ఇవాళ విచారణకు హాజరవుతారని విచారణ అధికారి సీఐ శ్రీకాంత్ కు ఆర్జీవీ సమాచారం అందించారు. అయితే ఈ రోజు ఆర్జీవీ విచారణకు వస్తారా, మళ్లీ డుమ్మా కొడతారా అనే విషయంపై అంతా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఒంగోలు రూరల్ సీఏ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ హాజరు కానున్నారు. గతేడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వనంపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈసారైనా రామ్ గోపాల్ వర్మ హాజరవుతారా విచారణకు, లేదా? థ్యాంక్ యూ వెనెల. రామ్ గోపాల్ వర్మపై నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం పెట్టినటువంటి కేసు సంబంధించినటువంటి నోటీసులు ఆయనకు పలు దఫాలుగా అందాయి. దీనికి సంబంధించి కూడా ఆయన గతంలో మనం చూసాం. ఏపీలో కూడా అప్పటి ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా చాలా మంది టీడీపీ కాదు సామాజిక కార్యకర్తలు కూడా ఏపీలో పెట్టిన సందర్భంగా చూసాం. కేసులు అరెస్టులు కూడా అయిన సందర్భంగా చూసాం. అయితే ఆర్జీవీ కూడా ముఖ్యంగా టీడీపీ లీడర్ని, టీడీపీ వ్యక్తుల్ని, టీడీపీ అధినేతని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ సినిమాలు చేయడం, వక్రీకరించడం, ట్విట్టర్లో పోస్టులు పెట్టడం, అంటే వ్యక్తిగతంగా కూడా దూషించడం, ఇవన్నీ చేశాడు. దీనికి తట్టుకోలేని అభిమాని అని చెప్పాలి ఆయన రామలింగం కేసు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆయన అరెస్ట్ అవుతాడని కూడా అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి. అంటే నవంబర్ 11 నుంచి చేస్తా ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతుంటే పోలీసులు అరెస్ట్ చేస్తే తను జైలుకి వెళ్లాల్సి వస్తుంది అన్నటువంటి రామ్ గోపాల్ వర్మ అనేక దఫాలుగా విచారణకు డుమ్మా కొట్టాడు. డుమ్మా కొట్టడం కాదు, కోర్టుకు కూడా వెళ్ళాడు. నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను పోలీసులు విచారణ చేస్తే ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ కూడా తీసుకున్నారు. అయితే బెయిల్ మంజూరు చేసినటువంటి కేసు ఏం చేసిందంటే ఖచ్చితంగా ఇప్పటికీ చాలాసార్లు అనగల పోలీసుల అధికారులు సిఐకి సంబంధించినటువంటి ఆ మద్దిపాడు పోలీసుకు సంబంధించిన సిఐని కూడా మీరు విచారణకు పోలీసు అధికారుల దగ్గర పాల్గొనాలి, మీకు ముందస్తు బెయిల్ చేస్తున్నాం, ఈ కండిషన్ మీద మీకు విచారణకు హాజరవుతున్నా మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి 4వ తారీఖు మరోసారి హాజరు కావాలని మద్దిపాడు పోలీసులు చెప్తే దానికి ఆయన 7వ తారీఖు నేను వస్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే వస్తాడా లేదా డుమ్మా కొడతాడంటే పోలీసులకు మాత్రం నేను వస్తానని చెప్పేసి ఆర్జీవీ చెప్పినట్టు ఒక సమాచారం. దానికి సంబంధించిన సిఐ శ్రీకాంత్ కూడా దీన్ని బట్టి పోలీసు అధికారులు కూడా అతను వస్తాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మరి వస్తాడా లేదా అనేది అంటే మాత్రం తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ పలు దఫాలుగా వస్తాను, నేను హాజరవుతానని పోలీసులకు చెప్పి డుమ్మా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి కోర్టు నిర్ణయాన్ని మరి ఇస్తాడా లేకపోతే వేరే కారణం ఏమైనా చెప్తాడనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కేవలం ఖచ్చితంగా హాజరు అవుతాడనేది మాత్రం మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే అతను పిఆర్ టీం నుంచి కానీ అతని నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. మరి అవుతాడా లేదా అని తెలియాలంటే కనీసం
11 తర్వాత 12 తర్వాత ఆయన వచ్చేది లేనిది పోలీసులు కూడా అధికారికంగా మీడియాకు తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది వెన్నెల. రైట్. థ్యాంక్ యూ అశోక్.